రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి P4 PPP మోడ్లో చంద్రబాబు నాయుడు దాంట్లోంచి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం వేల కోట్లు దోచుకోవటానికి ఒక పెద్ద పథకం పన్ని ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఇవాళ 1 కోటి సంతకాల సేకరణ స్వచ్ఛందంగా వచ్చి ఏ గ్రామంలో పట్టణంలో ప్రతి చోట ఈ 17 మెడికల్ కాలేజు ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దానికి భూములు కేటాయించి బిల్డింగ్లు కట్టించి డాక్టర్లను ఏర్పాటు చేసి ప్రొఫెసర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభించి 2 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేసి 10 మెడికల్ కాలేజీలు వివిధ స్థాయిల్లో వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంటే దీన్ని దుర్మార్గంగా అంటే ఇంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కకూడదని ఈ క్రెడిట్ చోరీ కార్యక్రమంలో భాగంగా ఒక దోపిడీ కార్యక్రమాన్ని కూడా తెరతీశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన పరిపాలన, కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన, చంద్రబాబు నాయుడు గుడ్డిగా సమర్థిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒకే ధోరణిలో ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది వాళ్ళకు ఉన్న బట్టలు ఇప్పేసి దోచేసుకోమని మీకు ఓట్లేసారా? ఇవాళ 1.5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి? 99 పైసలకి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చేయడమా? ఎక్కడో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చిన వాడికి లులు మాల్కి 100 కోట్లు విలువ చేసే విశాఖపట్నం భూములు కానీ విజయవాడ భూములు కానీ బస్టాండ్ భూములు కానీ దోచేయడానికి మీకు ఓట్లేసారు ప్రజలు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేమని మీకు ఓట్లేసారా? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ మీరు కట్టక్కర్లేదు, మేమే కట్టుకుంటాం, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని ప్రజలు మీకు చెప్పి ఓట్లేసారా? రైతాంగానికి నష్టపరిహారంగా మరి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళు ఆదుకునే కార్యక్రమం చేస్తే మాకు అటువంటి ఇన్సూరెన్స్ మాకేం అక్కర్లేదు, మేము చాలా బలంగా ఉన్నాం ఆర్థికంగాని రైతులు ఓట్లేసారా? మీకు ఏం చూసుకుని మీరు చేస్తున్నారు? ఇవాళ మీరు ఇచ్చిన సూపర్ 6 ఒక్క పథకమైన అమలు చేశారా? సూపర్ 6 సూపర్ సక్సెస్ అని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఏం చేశారు మీరు? అమ్మఒడి కార్యక్రమాన్ని పేరు మార్చి దానికి తూట్లు పడిచి 30 లక్షల మంది విద్యార్థుల్ని మీరు అన్యాయం చేశారు. దానికి తల్లికి వందనం అన్నారు. ఇవాళ మరి ఏదైతే రైతు భరోసా పేరు మీద 54 లక్షల మంది రైతులకి మరి సాయం చేస్తే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదా 0 వడ్డీ కానీ రైతులకు మేలైన విత్తనాలు కానీ వాళ్ళకు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇప్పించడంలో కానీ ప్రతి స్థాయిలోనూ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా న్యాయం జరిగితే ఈ క్రాపింగ్ ఎప్పటికప్పుడు బుక్ చేసి ఈ కేవైసీ చేసి వాళ్ళ పంటకే గిట్టుబాటు ధర ఇప్పిస్తే ఇవాళ పంట సార్వా పంట కొయ్యడం కూడా అయిపోయింది, అయిన కాడికి జగనమ్మ కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు ఈ క్రాపింగ్ చేయలేకపోయిందంటే అసమర్థ ప్రభుత్వం కాదా?